పాపతోనే అక్కడికి వెళ్ళారు కదా, పాప లేదు అని పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు ఫస్ట్. కానీ ఇప్పుడు దాని గురించిన ప్రస్తావన అయితే చేయట్లేదు ఎస్పీ. మేము కుమ్మెర జాతర జరుగుతున్నప్పుడు 18 తారీఖు రోజు ఓన్లీ ఆడపిల్లల కాడికే పోయినాము. మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు, నా తోటి కోడలు, మా ఆడబిడ్డ కలిసి పాపతో పాటు దర్శనం చేసుకోవడానికి పోయినాము. అక్కడ దర్శనం చేసుకోవడానికి పైన శివుని దగ్గర దర్శనం చేసుకొని మల్లికార్జున స్వామి గుహ దగ్గరకు వచ్చినాం. అక్కడ దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి మాకంటే ముందు లోపలికి వెళ్తున్నారు. వాళ్ళకి చూసి మేము దర్శనం చేసుకుందాము లోపలికి వెళ్ళి అని అంటే, లోపలికి వెళ్ళబోతుండగా మాకు చూసి శ్రీనివాసరెడ్డి గేట్ వేసిండు. గేట్ ఎందుకు వేస్తున్నారు, దర్శనం చేసుకుంటాము అని అడిగితే 100 రూపాయలు ఇస్తేనే లోపలికి రావాలి, లేకుంటే వద్దు అని చెప్పారు. 100 రూపాయలు అడిగినప్పుడు మేము టోకను లేదా టికెట్ ఇవ్వండి ఇస్తాము అని చెప్పినాం. మేము చెప్పినప్పుడు అది చెప్తుంటే అర్థమవుతలేదా మీకు, ఫస్ట్ సైడ్కి వెళ్ళండి, వెనుక ఉన్న వాళ్ళు వస్తారు అని చెప్పారు. టోకన్ ఇస్తే మేము 100 రూపాయలు ఇస్తాము, మేము ఫస్ట్ అన్నదానం చేయాలనుకుంటున్నాం మేము, మాకు టికెట్ మీరు పైసలు కావాలంటున్నారు కాబట్టి మాకు టోకన్ ఇవ్వండి, మేము ఇస్తాము అని చెప్పేసి ఆయనని అడిగినాము. బోసిడి ముండా చెప్తుంటే అర్థమైతలేదా, మాదిగ లంజ తక్కువ జాతి దాని అయ్యి ఉండి గుడిమెట్లు ఎక్కింది కాకుండా మళ్ళీ రెడ్డిలకే ఎదురు చెప్తున్నావా అని చెప్పేసి తోసేసిరు, మాకి కొంగు పట్టుకొని తోసేసిరు. అక్కడి నుంచి ఇంకా అందరూ చూస్తున్నారు, జాతరకు వచ్చిన వాళ్ళందరూ. అక్కడ నుంచి ఇంకా మేము కిందికి వచ్చి కూర్చున్నాము, గొడవ చేయకుండా కింద వచ్చి కూర్చున్నాము. మా ఆయన ఇంటి నుంచి వచ్చిండు, 5 అవుతుంది టైం. అప్పుడు ఇంటి దగ్గర నుండి పాపని ఇంకా ఇక్కడే పెట్టుకున్నారు, గాలికి రాండి అని చెప్పేసి తీసుకెళ్ళడానికి వచ్చిండు. అందరం కలిసి మా ఆయనకి ఇట్లా జరిగింది అని చెప్పినాము. ఇంకా అది తెలుసుకొని మా ఆయన అడగడానికి వెళ్ళి తాత ఇట్లా చెప్పినావంట, వరుసలు పెట్టే పిలుస్తారు. అయితే తాత ఇట్లా ఎందుకు చెప్పినావు, అట్లా రెడ్డిలు అయినందుకు ఇట్లా మాట్లాడుతుర్రా ఏంది తాత, తక్కువ కులం వల్ల అయితే ఏముంది అని చెప్పేసి మా ఆయన అడిగిండు. మాదిగ దాన్ని చేసుకొని తక్కువ జాతి దాన్ని చేసుకొని నాకే ఎదురు చెప్పేంత పెద్దోనివి అయిపోయిన వారా అని చెప్పేసి అక్కడ రెడ్డిస్ అందరూ కొడుతున్నారు. ఇంకా సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, యేసు మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కన్నెరెడ్డి, కటిక నరేష్, ఇంకా వాళ్ళతో పాటు ఇంకొందరు సర్పంచి కూడా ఉన్నాడు తూకారాం రెడ్డి. అక్కడ కొడుతున్నారు. ఇంకా వీళ్ళు అరుస్తురు, గట్టిగా అరుస్తురు. ఇంకా అరుస్తురు ఏమైందని చెప్పేసి నేను వచ్చిన. ఈయనకు మా ఆయనకు మా అత్తమ్మకి ఇద్దరికి కొబ్బరికాయలు రూమ్లో తీసుకెళ్ళారు, కొబ్బరికాయలు అమ్మ రూమ్లో, ఆ రూమ్లోకి తీసుకెళ్ళి ఇద్దరిని కొడుతుర్రు. ఇంకా మేము వచ్చినాం, మా ఆడబిడ్డ నేను బయట నిలబడి అడుగుతున్నాము, కొట్టొద్దు ఆయనకు, కొట్టొద్దు, కాళ్ళు బాగలేదు అని చెప్పేసి, కొట్టొద్దు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మాకు జుట్లు పట్టి కొడుతున్నారు, గోడలకు గుద్దుతున్నారు, అవతల కట్టెలు లైన్గా కట్టెలు కట్టిరు, ఆ కట్టెలకేసి కొడుతున్నారు. అయినా సరే అని చెప్పేసి ఇక మేము కొట్టొద్దు అని ఎంత చెప్పినా కూడా వినలేదు. వినకుంటే పాప ముఖమన్నా చూసి వదిలేస్తారేమో అని చెప్పేసి పాపని కొట్టొద్దు అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి కాళ్ళ దగ్గర పాపను పెడితే మీ ముఖమే చూడలేదు మేము, తక్కువ జాతి లంజకు పుట్టిన దాని పిల్ల ముఖము నేనెట్లా చూస్తా అని చెప్పేసి యేసు మధుసూదన్ రెడ్డి కాలుతో తన్నేసింది. ఇక్కడ నుంచి తంతే పాప అట్లా చెట్టు దగ్గరికి వెళ్ళి పడేసింది, అక్కడికి వెళ్ళి పడేసింది, ఆ చెట్టు అంత దూరాన. ఇంకా నాకు కొట్టినప్పుడు కొంచెం తలకి దెబ్బ తగిలింది కాబట్టి నేను కింద పడిపోయినా. మా ఆడబిడ్డ వచ్చి పాపను తీసుకుంది, పాపను ఓదార్చింది, కానీ ఆగలేదు, పాప ఏడుపు ఆపలేదు. ఎప్పుడు మాత్రం అంత గట్టిగా ఏడవలేదు. ఇంకా ఆ రోజు పాప ఏడుపు ఆపలేదు. పాలకి ఏడుస్తుందేమో అని చెప్పేసి నాకు ఇచ్చి పక్కన కూర్చోబెట్టింది మా ఆడబిడ్డ. పాలు పట్టిస్తున్నా కానీ పాప ఏడుపు ఆపట్లేదు. ఇంకా అట్లనే అయినా సరే అని చెప్పేసి కొట్టొద్దు, మా ఆయనని కొట్టొద్దు అని చెప్పేసి నేను మళ్ళీ వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటుంటే జుట్టు పట్టి కొడుతున్నారు, తంతున్నారు, ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు వదిలిపెట్టట్లేదు. లోపల ఉన్న మా ఆయన దెబ్బలకి తట్టుకోలేక 100కి కాల్ చేసిండు. 100కి కాల్ చేసి, సార్ ఇట్లా కుమ్మెర జాతరలో నన్ను మా అమ్మని కొట్టి చంపేసిర్రు సార్, రాండి సార్ అని ఇదొక్క మాట చెప్పించిర్రు. ఈ మాట చెప్పేంత వరకు ఏం చెప్పలేదు వాళ్ళు. ఆ తర్వాత ఫోన్ గుంజుకున్నారు, ఏ లంజగొడుకి ఫోన్ చేస్తున్నావురా నువ్వు అని చెప్పేసి. తూకారాం రెడ్డికి మేము అడిగినాము, చిన్నప్పటి నుంచి మా ఆయన నీ దగ్గరనే పనిచేసిండంట కదా తాత, తెలిసిన ఆయన గుణం తెలిసిందే కదా నీకు అని చెప్తే, ఎంతమందితోనే పడుకొని కన్నదే మీ అత్త నీ మొగుడిని, మీ ఆడబిడ్డ, మీ బావ, నీ మొగుడు, ముగ్గురు 3 తీర్లు ఉన్నారు, ఎంతమందితోనే పడుకొని కన్నది, చిన్నప్పుడే లంజతనం చేసి కన్నది మీ అత్త అని చెప్పేసి ఇంకా ఆయన ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. బయట ఉన్న వాళ్ళేమో ఇంకా ఆయన శ్రీనివాసరెడ్డి, యేసు మధుసూదన్ రెడ్డి డైరెక్ట్ చెప్పేసారు, నీ ఆయన మొగతానం ఉందో లేదో ఆయనకి రూమ్లోకి వెళ్ళి బయటికి పంపించి మేము నీకు రూమ్లో తీసుకొని పోయి నేను నా మొగతానం చూపిస్తా అని
చెప్తున్నారు వాళ్ళు, శ్రీనివాసరెడ్డి, యేసు మధురెడ్డి. ఇంకా సరే అని చెప్పి ఇంకా మేము అక్కడికైనా వాళ్ళని ఇడుమని అడుక్కుంటున్నాము, వదిలేయండి కొట్టొద్దు అని. 5:30 నుంచి స్టార్ట్ చేస్తే 8:30 అవుతుంది. ఇంకా లాస్ట్ మూమెంట్లో సర్పంచ్ని అడుక్కోంగా ఇంకా వీళ్ళని కొట్టి మొత్తం అయిపోయిన తర్వాత ఏమన్నా చెయ్యండి రా అని సర్పంచ్ రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుండు, కానీ వదిలిపెట్టమని చెప్పట్లేదు. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చిర్రు లాస్ట్కి. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ ముందర కూడా కొడుతుంటే ఇంకా వాళ్ళు చెప్పిర్రు, అరే మా కాకి చొక్కకి కూడా విలువ లేదేంది, మీరు అట్లా కొడుతున్నారు మాకు చూసి కూడా అంటే, వీళ్ళు మంచోళ్ళు కాదు సార్, వీళ్ళు బతుకుండకూడదు సార్, వీళ్ళని నరికేయాలి, వీళ్ళని చంపేసినా కూడా పాపం తగలదు, అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళ ముందే కొడుతున్నారు. పోలీసులు ఇంకా వాళ్ళని అడ్డుకున్న తర్వాతకి ఊరికి వెళ్ళమని చెప్పారు మాకు. ఊరు వెళ్తే మమ్మల్ని చంపేస్తామని భయపెట్టించారు. మేము ఓం సార్ ఇట్లా ఊరికి వెళ్తే ఇట్లా చంపేస్తామని చెప్పిర్రు అని చెప్పేసరికి ఒక వెహికల్ మాట్లాడి మీరు ఎక్కడికి వెళ్తారు అని అంటే, నాగర్ కర్నూలులో ఎక్కడో ఒక చోట ఉంటాము అని చెప్పిన. సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు వెహికల్ మాట్లాడి పంపించేసారు. నాగర్ కర్నూలులో పోలీస్ స్టేషన్ ముందు దిగినాం మేము. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి సార్ కేసు పెట్టాలి సార్ మేము ఇట్లా కొట్టినోళ్ళ మీద అని చెప్తే, మాకంటే ముందు వెళ్ళిన సర్పంచ్ అక్కడే ఉన్నాడు. వాళ్ళ ముందు ఏమంటారు, అది కూల్ డ్రింక్స్ మజా ఉంటుంది కదా, అది ముందల వాళ్ళకి పెట్టి వాళ్ళకు మొత్తం మర్యాద చేసుకుంటా మమ్మల్ని బయటికి పోమని చెప్తుర్రు. ఇక సరే అని చెప్పి ఒకసారి బయటికి పోయినాం, బయట కూర్చున్నాం. ఒక 5 నిమిషాల తర్వాత సార్ మేము కేసు పెట్టాలి అని చెప్పేసి మళ్ళీ వచ్చినాము. బయటికి పోమని చెప్తే అర్థం అవుతలేదా మీకు అని చెప్పేసి మళ్ళీ బయటికి గెంటేసిరు. సరే అని చెప్పేసి ఒక అర్ధగంట సేపు కూర్చున్నాం. మళ్ళీ 3వసారి కూడా మళ్ళీ పోయినాము. మాకు మళ్ళీ పోతే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అసలుకి వాళ్ళు తిడుతున్నారు. ఇంకా ఆ రూమ్లో నుంచి ఒక సార్ ఉండి ఫస్ట్ వీళ్ళకు నడవడానికి చేత అవుతలేదు, హాస్పిటల్ చూపించుకోరండి అని ఒక సార్ చెప్పిండు. ఇంకా చెప్పిన తర్వాత వీళ్ళకి హాస్పిటల్ తీసుకుపోయి వీళ్ళకు చూపించినాం. పాప అప్పుడు కొన్ని పాలు తాగింది, ఇంకా దెబ్బ కనిపించలేదు పాపకు, మంచిగానే ఉంది అనుకున్నాం సార్ అప్పుడు. ఇంకా ఆ రోజు నైట్ తగిలింది కదా, మాకు అంతగా మాకు తెలియలేదు, బాగానే ఉంది అనుకున్నాము. అయితే ఈయనకు చూపించుకొని వచ్చిన తర్వాత కేసు పెడతాము అని అంటే ఒక పెన్ను పేపర్ పారేసిరు వాళ్ళు. మేము ఇట్లా మూతలో నిలబడి సార్ కేసు పెడతాము అంటే ఒక వైట్ పేపరు ఒక పెన్ను తీసి మాకు పాడేసిరు. సరే ఎట్లనో అట్లా రాయి, రేపు వచ్చినాక మొత్తం డీటెయిల్స్ రాద్దామని చెప్పేసి మా ఆయనకు చెప్తే రాసేసిరు. ఇక నొప్పులతో నా తట్టుకోలేక ఇంకా రాయనట్టు రాస్తే ఇంకా అది తీసుకోలేరు, అక్కడ పడేయండి టేబుల్ మీద అని చెప్పారు. సరే అని చెప్పేసి అది అక్కడ పెట్టేసి మేము గొడవ జరిగిన రోజు బస్ స్టాండ్లో పడుకున్నాం. మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, బస్ స్టాండ్లో పడుకున్న తర్వాతకి మరుసటి రోజు మళ్ళీ పోయినాం 19వ తారీఖు రోజు. సార్ నిన్న సరిగా రాయలేదు, మేము ఈరోజు కేసు పెట్టాలనుకుంటున్నాము, వాళ్ళకి ఇట్లా కొట్టిర్రు సార్ అని చెప్పేసి వీళ్ళకి అట్లనే దెబ్బలతోనే తీసుకుపోయినాం. పన్ను ఇరిగిపోయింది మా ఆయనకు కొడితే. ఇక పోతే ఇంకా వాళ్ళు సరే కూర్చోండి తీసుకుంటామని చెప్పిర్రు. పొద్దున్న 9 గంటలకి పోతే సాయంత్రం 4 గంటల దాకా కూర్చోబెట్టుకున్నారు. కేసు తీసుకుంటారా తీసుకోరా సార్ అని అడిగితే మేడం రాస్తుంది అని చెప్పారు. మేడం వాళ్ళు డైరెక్ట్ చెప్పేసారు మేము రాయము అని చెప్పి. సరే అని చెప్పేసి ఇంకా ఆ రోజు కూడా మేము రాసినాము. మేము రాసింది వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోరు అని చెప్తున్నారు. ఇంకా ఆ రోజు 8 గంటలకు పోయినాం, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ బయట పడుకున్నాం గేటు దగ్గర. ఇంకా మరుసటి రోజు వాళ్ళు మేము రేపు ఫోన్ చేసి పిలుస్తామని చెప్పారు మాకు, కానీ మాకు ఫోన్ రాలేదు. మేము చూసినాం 9 గంటల వరకు చూసినాం, 6 గంటలకే ఫోన్ చేసి పిలుస్తామని చెప్పారు. 9 గంటల వరకు చూసినాము మేము. ఇంకా మళ్ళీ మేమే పోయి మళ్ళీ సార్ ఇట్లా మేము కేసు పెడితే పట్టించుకోవట్లేదు ఎందుకు సార్ అంటే, మీరు రాసింది ఏ పేపరు నా దగ్గర లేదు, మీరు బయట టైపింగ్ చేపించుకొని రాండి అని ఎస్ఐ చెప్పిండు. సరే అని చెప్పేసి మేము బయట మాకు ఎవరైతే కొట్టిర్రో, మా పాపని ఎవరైతే తన్నిర్రో వాళ్ళందరి మొత్తం డీటెయిల్స్ తీసుకొని వచ్చి సార్కి ఇచ్చినాం. సార్ కూడా ఇంకా ఆ పేపర్ తీసుకొని ఎస్ఐ సారు, ఆ సార్ ఎట్లా చెప్తున్నారు, మీరు ఆడోళ్ళేనా, ఇంతకు ఆడోళ్ళు అయ్యుండి మొగోళ్ళని కొడతారా, ఇంతన్న సిగ్గుందా మీకు, ఇట్లా చెప్తున్నాడు ఎస్ఐ సార్. గోవర్ధన్ సార్. ఆ సార్ అట్లా చెప్తున్నాడు. ఇంకా సార్ కేసు అయితే తీసుకోరు సార్ అని చెప్పేసి మేము పేపర్ ఇస్తే ఆ పేపర్ తీసుకొని ఇట్లా పడేసింది. సరే వెళ్ళిపోరు అని చెప్పింది. ఇంకా వెళ్ళిపోరు అని చెప్తుండ్రు. 19వ తారీఖు నుంచి పాపకి కొంచెం ఆయాసం స్టార్ట్ అయింది సార్. చిన్న హాస్పిటల్ చూసినాము, వీళ్ళకి దెబ్బలు ఎక్కువ ఉండడం వల్ల చిన్న హాస్పిటల్కి చూపించినాము. ఇంకా తర్వాత ఆయాసం అయినప్పుడు మందులు వేస్తున్నాము.
మందులు వేసినాము. మందులు వేసినప్పుడు ఒక్కటే కొంచెం మంచిగా కనిపిస్తుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ ఆయాసం అవుతుంది. ఇట్లా 20 తారీఖు రోజు కూడా ఇట్లనే అయ్యింది. ఆయాసం అవుతుంది పాపకి. మందులు వేస్తున్నాము. వాళ్ళ దగ్గరికి మాకు పోలీస్ స్టేషన్కి తిరగడము, బస్ స్టాండ్లోనో లేకపోతే హాస్పిటల్లోనో పడుకోవడం మాత్రమే జరుగుతుంది. ఇంకా మాకు 4 గంటలకి పాపకి నేను పాలు పట్టించి పడుకోబెట్టిన తర్వాత ఇట్లా భుజంకి వేసుకొని నిమిరిన తర్వాత పడుకోబెట్టిన. అది కూడా 4:30కి పడుకోబెట్టిన. 4:30కి పడుకోబెట్టి ఇట్లా నేను ఇట్లా కూర్చున్నతోనే గోడకి ఇట్లా ఆనుకున్నా. తర్వాత పాపకు ఆయాసం ఎక్కువ అయిపోతుంది. పాపకు ఆయాసం అవుతుందని చెప్పేసి ఇంకా నేను కొంచెం గట్టిగా ఏడ్చేసరికి అందరు లేచిర్రు. తర్వాత ఇక పాపకు ఆయాసం అవుతుందని చెప్పేసి మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాము. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళు చూస్తుర్రు. చాలా ఆయాసం అయింది సార్, ఇట్లా చూడండి మా పాపకి పాలు కూడా తాగట్లేదు అని చెప్తే సార్ వాళ్ళు చూస్తుర్రు. ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ జరుగుకుంటూనే ఇంకా పాప చనిపోయింది సార్. సార్ ఇంకా చెప్పేసిండు మీ పాప చనిపోయింది అని చెప్పిన తర్వాత నేను బయట కూర్చొని వాళ్ళ వల్లనే ఇట్లా జరిగింది అని చెప్పి బయట కూర్చొని నేను ఏడుస్తుంటే ఇంకా మా ఆయన వాళ్ళకి ఇట్లా ఇంకా చెప్పొద్దు అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా సార్ వాళ్ళు పిఎస్కి వెళ్ళండి ఫస్ట్, మీరు ఏదో చెప్పట్లేదు మాకు అని చెప్పి పిఎస్కి వెళ్ళమన్నారు. నేను అక్కడికి వెళ్ళి సార్ నా బిడ్డ చనిపోయింది, ఇప్పటికన్నా కేసు తీసుకోరు, 3 రోజులు మీ చుట్టూ జరిగితే మీరు కేసు తీసుకోలేదు అని ఎస్ఐ దగ్గర పోతే నువ్వు రోజు ఇట్లనే చెప్తున్నావు, ఈరోజు కొత్త డ్రామా ఆడుతున్నావు, పాపని ఎక్కడో పెట్టి అని చెప్పేసింది సార్. పాలు తాగే పాపని ఎక్కడ పెట్టడానికి ఛాయిస్ లేదు, కానీ ఆ సార్ అట్లా చెప్పేసిండు. తర్వాత నాకు ఈసారి తీసుకోవట్లేదని పక్కన సిఐ సార్ ఉంటే అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ఇట్లా మా పాప చనిపోయింది సార్, వాళ్ళు తన్నినప్పటి నుంచి ఇట్లా ఆయాసం స్టార్ట్ అయింది అంటే సార్ అడిగింది ఇంతకుముందు మీ పాపకి ఏం లేదా అంటే మా పాపకి ఇంతకుముందు ఏది లేదు సార్, మా పాప మంచిగా ఉందనే మేము జాతరకి తీసుకెళ్ళినాం. అయితే ఇంతకుముందు ఏది లేదు సార్, వాళ్ళు తన్నినకా నుంచే ఇట్లా అవుతుంది అంటే వాళ్ళ పేర్లు మాత్రం రాపియకు, జస్ట్ అనుమానం ఉంది అని మాత్రమే రాపియమంటుండు. అప్పుడు మేము ఇంకేం చెప్పాలి? ఆ సార్ అప్పటి వరకు రెడ్డి అని నాకు తెలీదు, లేకపోతే నేను అప్పుడే తిరగబడేదాన్ని. అయితే సార్ వాళ్ళు ఇట్లా చెప్తున్నారు తల్లిదండ్రుల పైన కేసు పెట్టండి అని చెప్తే ఇంకా మాకేం చేయాలనో తెలియదు. మేము ఏడ్చుకుంటూ కూర్చున్నాము. విశారాధన్ సార్కి ఎట్లా తెలుసుకున్నాడో మాకు తెలీదు. ఇంకా ఆ రోజు డిఎస్పీ తీసుకున్నాడు మా కేసు. అప్పటి వరకు ఎస్ఐ తీసుకోలేదు, సిఐ తీసుకోలేదు, డిఎస్పీ తీసుకున్నాడు. అప్పుడు ఇంకా అప్పటి నుంచి సారునే కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అమ్మా మీ పాపకి 31 ఫస్ట్ వీక్లోనే ఇంకా డెలివరీ మీరు అవ్వడం వల్ల వీళ్ళు నీలోఫర్లో చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆ పాపకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఏ ప్రాబ్లం లేదు సార్, ప్రెస్ నోట్ ఇప్పుడే రిలీజ్ చేసిండు ఆయన. మా పాపకి ఏ ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ నాగర్ కర్నూలు. ఇక్కడ నుంచి నీలోఫర్ వెళ్ళారా? ఇక్కడ నుంచి మా పాప కొంచెం బరువు తక్కువ ఉంది సార్, బరువు కోసమే పోయినాం కానీ వేరే ప్రాబ్లం ఒక్కటి కూడా లేదు. మా పాప డిశ్చార్జ్ చేసినంటే మంచిగా ఉన్న తర్వాత డిశ్చార్జ్ చేస్తారు కదా, అది కూడా అది డిశ్చార్జ్ చేసినది కూడా మా దగ్గర ఉంది, అది కూడా ఉంది మా దగ్గర. మేము పాప మంచిగా ఉంది అని చెప్పే మేము తీసుకుపోయినాము, కానీ మంచిగా లేదు అని చెప్తే మేము ఎట్లా తీసుకుపోతాం? మాకు తెలియదా సార్ చిన్న పిల్లని బయటికి ఎట్లా తీసుకుపోవాలేనో? ఏ ప్రాబ్లం లేదు కాబట్టే మేము తీసుకుపోయినాము. వాళ్ళు తన్నడం వల్లనే నా బిడ్డకు అట్లా జరిగింది. ఇప్పుడు అక్కడ తన్నినప్పుడు పోలీసులు ఉన్నారు అక్కడ? అప్పుడు పోలీసులు లేరు సార్, అప్పుడు లేరు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ సార్ అంటే ఆ సార్ పేరైతే నాకు తెలీదు, ఆయన కానిస్టేబుల్ మళ్ళీ ఎవరో తెలీదు. మా ఆయనను అందరు కలిసి కొడుతుంటే కూడా సివిల్ డ్రెస్లో వచ్చిర్రు సార్, అప్పుడు దర్శనానికి వచ్చిర్రంట. అరే అంతమంది కొడుతురు ఎందుకు కొడుతురు ఆయనని అని సారు అడిగితే నువ్వు సివిల్ డ్రెస్లో ఉన్నావు ఫస్ట్ నువ్వు నుంచి దెంగేయమన్నారు సార్. డైరెక్ట్ ఇట్లనే చెప్పేసి సార్ని. ఆ సార్ కానిస్టేబుల్ మళ్ళీ ఎవరో నాకైతే తెలియదు, చూస్తే మాత్రం గుర్తుపడతా. ఇంకా ఆ సార్కి అట్లా చెప్పేసి నువ్వు సివిల్ డ్రెస్లో ఉన్నావు సార్, నువ్వు డ్యూటీలో లేవు, దెంగే ఈ నుంచి అని చెప్పేసారు రెడ్డీస్. ఇప్పుడు ఫస్ట్ మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా 18వ తారీఖు. అవును. వాళ్ళు ఏమంటున్నారు పోలీసులు అంటే మీ 18వ తారీఖు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పాపను తన్నిండ్రు అని చెప్పలే, కంప్లైంట్లో పెట్టలేదు, 18 చనిపోయిన తర్వాత వచ్చింది ఈమె అంటాడు ఎస్పీ. చనిపోయిన తర్వాత కాదు సార్, ఏంటంటే మా ఆయన కొంచెం
సిచ్యువేషన్ Okay. ఎక్కువగా ఉన్నది కాబట్టి మేము ఆ రోజు రాయినట్లు రాసినాము. ఓకే. మరుసటి రోజు వచ్చి అడిగినాము, మేము కంప్లీట్ రాసి ఇస్తాము అని చెప్తే మమ్మల్ని ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. ఫస్ట్ డే ఓన్లీ మామూలుగా మీ జరిగిందని రాసినారు అంతే. ఆ రోజు మాత్రమే అట్లా జరిగింది, గొడవ జరిగింది అని మాత్రం రాసినాము. మళ్ళీ తర్వాత రాసిన దాంట్లో పాపని తన్నిండ్రు అని కూడా రాసినాం సార్ మేము. అదే రోజు ఇచ్చినారు 19వ తారీఖు సార్. 19వ తారీఖు ఇచ్చిన దాంట్లో పాప తనని రాసిరా? ఆ పేపర్ మాకు చూపించట్లేదు. టైప్ చేసి ఇచ్చారు మీరు? మేము చేయించిన మా ఫోన్ తెచ్చినవా, మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది సార్. ఒకసారి 19th రోజు ఇచ్చిన దాంట్లో పాపని తన్నిండ్రు అని చెప్పినారు మీరు? అవును. ఓకే, వాళ్ళు సరే తీయండి. ఇంకోటి ఏమంటున్నారంటే ఇక్కడ అదే ఉందా టైప్ చేసుకొని టైప్ చేసుకుని 18 ఇందులో ఉందా? టైప్ చేసిన దాంట్లో ఉంది అన్న. ఎక్కడ ఉంది ఇది? కింద భాగం ఉంటుంది చూడు, ఏసు మధురెడ్డి కాలుతో తన్నిండు. సో వెరీ క్లియర్ గా ఉన్నది కదా, ఇంత పచ్చి అబద్ధం ఏంది? ఎస్పీ కాకపోతే వాళ్ళు ఎండార్ చేస్తలేరు దాన్ని. టైప్ చేసుకొని తీసుకొచ్చి సో 18th రోజున ఇది అందరికి పంపిస్తాను నేను. 18th రోజున వీళ్ళు ఇచ్చిన, అంటే 18th రోజు ప్రింట్ చేసి 19th రోజు ఇచ్చినారు స్టేషన్ లో, అంతేనా? లేట్ అయిందని చెప్పేసి డేట్ 18th, వీళ్ళు ఇచ్చింది 19th ఇచ్చిండ్రు. అదే తీసి పక్కకు పడేసి అని చెప్పింది కదా, పక్కకు పడేసి అని చెప్పి. ఇది అదే ఈ పక్కకు పడేసి అన్న దాన్ని ఇదే టైప్ చేసి తీసుకుపోయింది అన్నది కదా. ఆమె చెప్పిన తర్వాత నేను తీసిన, అప్పటిదాకా నా దగ్గర ఉంది. వాళ్ళు చెప్పని వాళ్ళ నాగర్ నట్ సంగతి కూడా వాళ్ళకి ఎరకలే కదా. సో ఒకసారి చదువుతాను వినండి, ఇది చాలా కేస్ స్టడీ ఇది. ఇప్పుడు ఎస్పీ ఎంత పచ్చి అబద్ధాలు, డిఎస్పీ ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ కేసుని పక్కదారి పట్టిస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కర్లే. ఎస్పీ ఇచ్చిన దాంట్లో 4th పేజ్లో ఉన్నది, ఏమని ఉన్నది? 18/2/2026 తేదీన గణేష్ ఇచ్చిన మొదటి కంప్లైంట్లో తన భార్య మరియు పాపల మీద దాడి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు అన్నాడు. మరి 19th రోజున మీరు కంప్లైంట్ ఇచ్చినారు కదా, మరి 19th రోజున కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఉంది అని రాయాలి కదా. ఏమన్నాడు దాని తర్వాత? శ్రీనివాసరెడ్డి తన భార్య పైన కులం పేరుతో తిట్టినట్టుగా కూడా గణేష్ పిటిషన్లో లేదు. ఇక తర్వాత ఇక మొత్తం దాన్ని సైడ్ ట్రాక్ పట్టించినాడు. తర్వాత ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడు వచ్చి వీళ్ళు పాప గురించి మాట్లాడినని అంటున్నారు. అయితే ఈమె ఇచ్చిన కంప్లైంట్లో 19th రోజు ఇచ్చిన కంప్లైంట్లో చాలా క్లియర్గా ఉన్నది. ఇద్దరిని కలిపి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ నా చిన్న కొడుకు గణేష్ పెద్ద ఫోనును తీసుకొని మీ అమ్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది. ఆ పెద్ద కొడుకును తీసుకొని నా యొక్క కమ్మలు మరియు వెండి గాజులు గుంజుకొని మమ్మల్ని దుర్భాషలాడుతూ కుమ్మెర గ్రామానికి వస్తే మిమ్మల్ని చంపుతామని బెదిరించారు. సర్పంచ్ తుకారాం రెడ్డి గారు కొబ్బరికాయల రూమ్లో ఉండి కూడా మమ్మల్ని కొట్టించారు మరియు మా ఇంటిని జేసీబీతో కూలగొడతామని బెదిరించారు. మా చిన్న కోడలు, నా కూతురు, చిన్న పాప ముఖం చూసి వదిలేయండి అని బతిమిలాడితే కూడా చిన్న పాపను వారి కాళ్ళ దగ్గర పెట్టినచో యేసు మధు కాళ్ళతో తన్నినాడు అని చాలా క్లియర్గా ఈ లెటర్లో ఉన్నది. ఇది పోలీసుల దగ్గర ఉన్నది, బయట పెడతలేరు. అంతే కదమ్మా? మేము కూడా అడిగినాం సార్, ఆ పేపర్ ఒకసారి చూపించండి సార్ అని కూడా మేము కూడా అడిగినాము. అది మీరు మాకు ఇవ్వనే లేదు అని చెప్పి ఎస్ఐ మాకు దబాయించిండు. అసలు మీరు పేపరే ఏది ఇవ్వలేదు, మాకు 2 ఇచ్చిరు అని చెప్పేసి దబాయిస్తారు. ఇక ఈ పేపర్ మాత్రం చూపించట్లేదు, అసలు లేదు అని మాత్రమే చెప్పి. ఈ పేపర్ ఎవరికి ఇచ్చినారు? ఎస్ఐ సార్కి ఇచ్చినారు. గోవర్ధన్ సార్ ఉన్నారు కదా, గోవర్ధన్ సార్కి ఇచ్చినారు. ఇప్పుడు 19th రోజున సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే మొత్తం బయటకు వస్తుంది కదా, వాట్ ఈస్ వాట్ అన్నది. వీళ్ళు ఇచ్చినా లేదని తెలుస్తుంది కదా, తెలిపోతుంది కదా. వీళ్ళు ఇచ్చినా లేదని తెలిపోతుంది, అది బయట పెట్టవచ్చు కదా. లోపల సార్ వాళ్ళ రూమ్ ఉంది కదా, సార్ వాళ్ళ రూమ్ లోనే ఇచ్చినారు. సో ఇంకొకటి, మీరు ఐడి కార్డ్స్ ఇస్తలేరు, ఆధార్ కార్డు ఇస్తలేరు. ఎవరు ఇప్పుడు ఆమె కులం గురించి మీరు ఎస్సీ అన్నారట కదా. సో మీరు ఎస్సీ అంటే మీరు కులం సంబంధించిన ఏవి కూడా సబ్మిట్ చేస్తలేరు అని అంటాడు. ఎవరు అడిగారు సార్? మాకు వచ్చి మాకు కావాలి అని మమ్మల్ని అడిగింది ఎవరు అడిగండి? మేము ఎవరి దగ్గర మేమే పోయి ఇవ్వాలా? మా కులం ఇది, మా గోత్రం ఇది అని చెప్పేసి మేమే పోయి ఇవ్వాలా? వాళ్ళు అడగాలి కదా మమ్మల్ని. అడగమను, ఇస్తాను. అడిగినా ఇవ్వట్లేదు, ఇందులో వీళ్ళు సహకరిస్తలేరని రాసుకుంటూ వచ్చినాడు ఈయన. నా దగ్గరకు వచ్చి ఎవరు అడగలేదు, మమ్మల్ని ఎవరు మాత్రం అడగలేదు. అడిగితే నేను తప్పకుండా ఇస్తా, నేను దాచిపెట్టుకునేది ఏం లేదు, నన్ను అడిగితే ఇస్తా. కానీ ఇప్పటి వరకు నా దగ్గర ఎవరు రాలేదు, ఎవరు అడగలేదు కూడా. మీ కులం ఏంటమ్మా? ఎస్సీనా? మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు ఎవరు అంటే మీ కులమా? మీ అమ్మ నాన్న? ఓకే. ఇదేవరమ్మా అమ్మ వాళ్ళది? సార్ నాకు అమ్మ వాళ్ళ ఊరు అంత ఐడియా లేదు, కాకపోతే అమ్మమ్మ చిన్నప్పుడు హైదరాబాద్ లోనే ఉండేది. సో మీరు ఎస్సీ ఎస్టీ సబ్ క్యాస్ట్ ఏంటి? ఎస్సీ మాదిగా? మాదిగా.
ఇప్పుడు మిమ్మల్ని మీరు శ్రీనివాస్ రెడ్డిని రాయితో కొడితే ఆయనకు రక్తం వచ్చిందా? లేదు, కొట్టలేదు సార్, కొట్టలేదు. అయితే అసలు కొట్టలేదు. ఇక్కడ జరిగినది ఏంటంటే ఫస్ట్ మా ఆయనకి అందరు కలిసి కింద పడేసిరు. శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిండంటే గొంతు మీద కాలు పెట్టి రాయితో కూర్చోబోయిండు. అదే రాడు. ఆయన చెప్తాడు. చెప్పు. కొబ్బరికాయలు నార తీసాడు సార్, వినబడుతుందిగా? ఓకే. కొబ్బరికాయలు తీసి రాడు ఉంటాయి కదా సార్, రాడు నార తీసాడు కింద వండబెట్టిండు, తీసుకుని ఇట్లా కూర్చొని వచ్చిండు. నేను కాలు పెట్టింది కదా ఇక్కడ చేతుడు ఇట్లా అన్న అంటే ఆయన అప్పుడు కింద పడి దెబ్బ తాకింది సార్. ఇటు దెబ్బ తాకి రక్తం వస్తా ఉంది. ఆ రక్తం ఇట్లా వస్తున్నాడు, మొత్తం ఇట్లా పూసుకొని ఈ అంగి మొత్తం ఎంచుకొని కాలు కింద పెట్టుకొని చీరుకుంటున్నాడు. చీరుకొని మేము వచ్చేటానికి మళ్ళీ వాళ్ళు వచ్చారు. ఎస్పీ ఆల్రెడీ డిసైడ్ చేసిండు, స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. సరే, ఇంకొకటి ఏంటంటే అక్కడ గొడవ జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ ఉన్నాయా? ఉన్నాయి. పైన గొడవ జరిగినప్పుడు అక్కడ ఉంది, కింద కొబ్బరికాయల రూమ్ దగ్గర కూడా ఉంది. వాళ్ళని అవి తీయమనండి, బయటపడుతుంది. మేము చెప్పింది అబద్ధమే. అది తీసేసిర్రు, సీసీ కెమెరా పెట్టలేదు అని చెప్తున్నారు. అది ఒకవేళ తప్పు మేము చేసిందే అయితే బయట పడుతుంది కదా సార్. అది సీసీ కెమెరాలు తీసి చూడండి సార్. మీరు 20,000 మంది వచ్చే జాతరకి సీసీ కెమెరాలు కూడా పెట్టాలి కదా మరి. 20,000 సీసీ కెమెరాలు ఉండేనంట. రాత్రి చాలా మందితో మాట్లాడితే వాళ్ళు చాలా మంది చెప్పారు, అన్నాడు సీసీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళు తీసేసారు అని చెప్తున్నారు. ఉన్నాయి సీసీ కెమెరాలు ఉండే అని. ఇప్పుడు ఎట్లయితే వాళ్ళను ఇచ్చేది అది పాపనే లేదని చెప్పారు కదా, అంటే హషప్ చేసింది కదా అసలు. అంటే ఈ 2-3 రోజులు వీడియోలు రాలేదు. అదే ఎవరో చూసారు గింత అన్యాయం. చాలా మంది భయపడుతున్నారు. ఇంకా కూడా నేను అనుకుంటే ఏదో 1-2 వీడియోలు ఇంకెవరైనా తీసినవి కూడా ఉంటే వస్తాయి. క్లియర్ గా సంకల పాపని పెట్టుకొని ఉన్నది కదా. ఇది తీసిన వాళ్ళు కాదు, కెమెరాలు తీసిన మఫ్లర్ కూడా ఇదే మఫ్లర్ అమ్మా. ఇది లేక డిజైన్ మాత్రం ఇదే ఉంది. ఇదే మఫ్లరా ఉన్నది చూడ, దాంట్లో ఎంత క్లియర్ గా ఉన్నది మఫ్లర్. ఇట్లా పట్టుకొని ఉన్నది, ఆ వీడియోలు ఉన్నది. వాట్సాప్ లో బూతులు మాట్లాడుతూ వాళ్ళని రెచ్చగొట్టే మాటలు మాట్లాడి పోస్ట్ పెడితేనే గొడవ అయిందని చెప్పి చెప్తున్నారు. లేదు సార్, నేను ఏమన్నా మా వాళ్ళని ఇంత గలీజ్గా మాట్లాడారు బాబు, మా వాళ్ళని ఇంత గలీజ్గా లంజాలండి ఇట్లా మాట్లాడారు కదా. నేను ఉడకంగా మిమ్మల్ని ఇట్లనే అంటే మీరు ఊరుకుంటారా అన్నాను. నేను గ్రూప్ లో పెట్టినా సార్. మీరు పెట్టిన ఆడియో ఉందా? మీరు గ్రూప్ లో పెట్టినా అది నా ఫోన్ గుంజుకొని డిలీట్ చేసేసారు. వాళ్ళే డిలీట్ చేసి మేము డిలీట్ చేసినట్టుగా క్రియేట్ చేశారు సార్. మేమే మా ఆయన నిజంగా మీరు అన్నట్టుగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందా? లేదు సార్, వాళ్ళే డిలీట్ చేసిర్రు. ఒకవేళ ఈయననే అంటే ఉండాలి కదా. ఇప్పుడు ఈయన వీడియోని వాళ్ళు తీసుకుని వాళ్ళు కూడా సర్క్యులేట్ చేయొచ్చు కదా, ఇట్లా దిక్కింది మమ్మల్ని. ఇక్కడ వాళ్ళు ఏమంటారు, కుల ప్రస్తావనే రాలేదు, కేవలం ఇది వాట్సాప్ లో మెసేజ్ పెట్టినందుకు గొడవ మొదలైంది అంటారు. పచ్చి బాల్యం సార్. నేను పాపని పోగొట్టుకున్నా. అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకు లేదు. ఎందుకంటే నేను కడుపు కొత్తతో ఉండి చెప్తున్నా కాబట్టి. వాళ్ళకు మాదిగోళ్ళు అంటే నచ్చదంట. మాదిగోళ్ళు సాకలోళ్ళు నచ్చనప్పుడు గుడికి సున్నమెదురా అని చెప్పి పిలుచుకపోవడం ఎందుకు, రంగులేమని పిలుచుకపోవడం ఎందుకు, ఆ దేవుని బట్టలు ఉతికించడం ఎందుకు, వాళ్ళ బట్టలు ఎందుకు ఉతికించట. సాకలోళ్ళు ఇట్లా మాదిగోళ్ళు నచ్చనప్పుడు వాళ్ళకి దూరంగానే ఉండాలి, కానీ బట్టలు ఉతకడానికి సున్నాలు వేయడానికి ఎందుకు అవసరం వస్తుంది సార్? అప్పుడు కూడా దూరంగానే పెట్టాలి. ఊరోళ్ళు కూడా కొంతమంది వీడియోలు కొంతమందితో మాట్లాడిస్తారు కదా వాళ్ళు. అంటే ఊర్లో ఎప్పుడు గొడవలు కాలేవు, కేవలం వీళ్ళే క్రియేట్ చేస్తారు అనే విధంగా మాట్లాడుతారు. ఇంతకు ముందు కూడా ఊర్లో ఇంతకు ముందు కూడా గొడవలు జరిగినాయి సార్. అక్కడ ఇంతకు ముందు కూడా గొడవలు జరిగినాయి. మేమనే కాదు. ఆగండి. ప్రతి సంవత్సరము లేకపోతే 5 నెలలకు ఒకసారి గొడవ లేనిది మాత్రము రెడ్డిస్ ఉండలేరు సార్. వాళ్ళకైతే ఖచ్చితంగా గొడవ ఉండాలి. వాళ్ళు ప్రతి సంవత్సరము నల్లి పెట్టుకునేటోళ్ళే, గొడవ పెట్టుకునేటోళ్ళే సార్. అక్కడ మా వల్లనే జరిగింది అనేది కాదు, వాళ్ళకి ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉండాలి. పోలీస్ స్టేషన్ ఇష్యూలో మీరు ఏదైతే చెప్తారో వాళ్ళు కూడా సీసీ కెమెరాలు బయట పెడతా అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు రెడీగా ఉన్నారా దానికి? మేము రెడీ సార్, పెట్టమని చెప్పండి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏదైతే జరిగిందో లైన్ గా ఉండాలి. ఒక్కటి కూడా అందులో మిస్టేక్ ఉండకూడదు. మాకు ఎప్పటి నుంచి 5:30 నుంచి 8:30 వరకు జరిగింది కదా, అది మొత్తం లైన్ గా ఉండాలి. అట్లయితే సీసీ కెమెరా పెట్టమనండి. మాకు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నారు. మీ ఊరు వాళ్ళే, మీ విలేజ్ వాళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నారు. రెడ్డి తిప్పుకున్నాడేమో, డబ్బులు ఇచ్చి ఇట్లా చెప్పండి అని చెప్పిరేమో, దానికే మేము ఏం చేయలేదు. ఇప్పుడు 100 రూపీస్ అన్నదే లేదంటున్నారమ్మా, ఇది నిజమా? 100 రూపీస్ ఎవరు అడగలేదు అసలు. ఎంట్రీకి 100 రూపీసే లేదు టోకెన్. శ్రీనివాస్ రెడ్డి అడిగిండు. శ్రీనివాస్ రెడ్డి మమ్మల్ని 100 రూపాయలు ఇస్తేనే రావాలి అని చెప్పేసి అడిగిండు. మా చిన్నతమ్మని డబ్బులు ఇవ్వకుండా మా చిన్నతమ్మని బయటకు కూడా నెట్టేసిండు. దాంట్లో సజీవ సాక్ష్యం అన్న, అక్కడ బోర్డు ఇప్పటికి ఉన్నది. 100 రూపీసేనా? 100 రూపీస్ కాదు, కొబ్బరికాయ 50 రూపాయలు,
ఆ కొబ్బరికాయతో ఒకరికి అనుమతి లోపలికి. వీళ్ళు అందరూ కలిసి 6-7 మంది కలిసి ఒకటే కొబ్బరికాయ తీసుకుంటారు కాబట్టి మనిషికి 100 రూపాయలు డిమాండ్ చేసి ఇది సాక్ష్యం అక్కడ ఉన్నది. ఇప్పటికే ఆ బ్యానర్ ఉన్నది. ఇప్పటికే ఆ బ్యానర్ ఒక కొబ్బరికాయకి 50 రూపాయలు. ఆ 50 రూపాయలు లేకపోతే మనిషికి 100 రూపాయలు ఇవ్వాలని డిఎస్పీ ఇచ్చిన దాంట్లో ఓపెన్ గా చెప్తున్నాడు ఆయన. అసలు 100 రూపీస్ టోకెన్ అన్నది లేదు అని. తెలుగు రాదని మీరే ఇందాక మీడియా మిత్రులు అన్నారు. డిఎస్పీ తెలుగు వచ్చిన డిఎస్పీ అంటుంది శ్రీనివాసులు యాదవ్ ఆయన పేరు. ఈయన అంటాడు ఇక అది కొబ్బరికాయకు 50 రూపాయలు ఒకరే లోపలికి పోవాలని అంటే మిగతా బయటికి పోవాలని. కొబ్బరికాయ ₹50. ఒక కొబ్బరికాయకు ఒక్కరికి మాత్రమే దర్శనం ఉచితం. డిఎస్పీ శ్రీనివాసులు ఇది కనబడతలేదా నీకు కళ్ళకు? ఎంత పచ్చి అబద్ధాలు ఇవి. అటువైపు కూర్చున్నాడే మాట్లాడుతున్నా. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇదే డిఎస్పీ గతంలో శ్రీనివాసులు చెంచు మహిళ విషయంలో కూడా ఇట్లా చేసిండు. ప్రైవేట్ దీని మీద వాళ్ళు కాల్చి ఎంత ఆగమాగం చేస్తే ఈ కేసుని ఇట్లా డైవర్ట్ చేసి మొత్తం వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించిండు. ఇంత ఓపెన్ ఎవిడెన్స్ ఉన్నది కదా, క్లియర్ ఎవిడెన్స్ ఉన్నది కదా. మీరు మాట్లాడతారా? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వచ్చారు ఇక్కడ. నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం చాలా అద్భుతంగా చేస్తున్నారు. నేను మొన్న వచ్చినప్పుడే ఆ ధారణకు ఫస్ట్ డే కూర్చున్నప్పుడే అంబేద్కర్ స్టాచ్యూ సాక్షిగా చెప్పిన బరాబర్ వీళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ను గోల్ చేస్తారు. వీళ్ళు ఇటువంటి చెప్తారని మొదలే ప్రియంప్ట్ చేసి చెప్పినా అదే జరుగుతున్నది. అలా ఆ రోజు మాట్లాడింది చేసినావో అదే జరుగుతుంది. ముఖ్యమంత్రి సుట్టపోలిలో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తారు, ఈ కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్తున్నాం. ఇప్పుడు గత 3-4 రోజుల కాడికెళ్ళి వీళ్ళు పాపతో ఉన్న వీడియోలు, ఎందుకంటే సీసీ కెమెరాలు లేకుండా చేశారు కదా వీళ్ళు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్కడ కూడా పాపను పట్టుకొని ఉన్నది విజువల్ ఎక్కడ లేదు కాబట్టి అసలు పాపనే రాలేదని పెట్టి ఇటే బద్నాం నెట్టి అది ముందే ప్రసవం ముందే జరిగింది కాబట్టి ఆల్రెడీ సమస్యలు ఉన్నాయని చెప్పని దాన్ని ఒక ప్రొజెక్ట్ చేసేందుకు చేశారు. అయితే ఆ జాతరలో ఉన్నటువంటి ఒక యువకుడే అరే ఏమో ఇంత అన్యాయం ఉంటుందా, ఇంత ఘోరంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ భయానకమైన వాతావరణం తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే స్ట్రైట్గా ఆయన సర్పంచే క్లియర్గా చెప్పిండి ఏంది, నువ్వు ఎవరి దగ్గరికి పోయినా కానీ, నువ్వు ఎమ్మెల్యే దగ్గర పోయినా, ముఖ్యమంత్రి దగ్గర పోయినా, ఎవరి దగ్గర పోయినా ఏం కాదని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. ఇవాళ ఆ రోజు కూడా అదే మాట మాట్లాడి ఈరోజు కూడా అదే మాట మాట్లాడతారు వాళ్ళు. సో క్లియర్గా చెప్పిన తర్వాత అది హషప్ చేసే ప్రయత్నం జరుగుతున్నది, చాలా క్లియర్గా ఉన్నది. ఇప్పుడు ఏం చేసిన ఆ వీడియో విజువల్స్ ఎక్కడ లేవు కాబట్టి అసలు పాపనే లేదంటే లొల్లొడిచిపోతుంది. ఇప్పుడు నిన్న ఆ పిల్లగాడు ధైర్యం చేసి ఇంత అన్యాయం జరుగుతుందని ఆ పిల్లగాడు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వీడియో పెట్టిండు. అరే గిట్ల ఉన్నదన్న, ఇదిగో వాస్తవం, అసలు ఇది అగో చంటి పిల్ల సంకల్లో ఉన్నది, లోపల వీళ్ళ అమ్మ వాళ్ళందరూ లోపల ఉన్నారని. ఇప్పుడు డిఎస్పీ ఆన్ రికార్డ్ ఏం చెప్పిండు, పాప లేదని చెప్పిండు. ఇప్పుడు దొరికిండు, పాప ఉన్నదని దొరికిండు. ఇప్పుడు తన్నది అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా. సీసీ కెమెరాలు తీసి ముంగడ పెట్టు. సీసీ కెమెరాలు ఇప్పుడు దాదాపు కొన్ని వేల మంది వచ్చేటువంటి జాతర అది. మరి ఆ జాతరలో సీసీ కెమెరాలు ఉంటాయి కదా. ఉట్టిగా సందులలో గల్లీలలో పందులు తిరిగేటి, పులులు తిరిగేటి, అడవిలో పెడుతురుగా, ఎవడెవడు ఎక్కడ తిరుగుతా పుల్ల కూడా పెడుతురుగా, కెమెరాకి పెట్టి తిప్పుతురు కదా. మరి మనుషులు గంత పెద్ద జాతర జరుగుతుంటే సీసీ కెమెరాలు లేవనెట్లుంటుంది? అది ఉంటే ఒకనొక జాతకం బయటపడుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏ ఊర్లోకి పోయినా కానీ ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు, కులాంతర వివాహం జరిగింది. ఆమె కులం ఏందో తెలుస్తుంది కదా, ఆడ తెలిసే జరిగిందనే కదా ఇటు చేసేది. 1 వీక్ అవుతుంది, కులం ఏందో తెలుసుకోలేకపోవడం ఏందండి? అంటే కంత గొప్ప ఇంత దారుణంగా ఉందా సిస్టమ్? రాజ్యం వాళ్ళ చేతులలో ఉన్నది. దీన్ని వీళ్ళ పేదోళ్ళు కాబట్టికే, అమాయకులు కాబట్టికే, కింది కులాల వాళ్ళు కాబట్టికే, వీళ్ళకు నోరు లేదు కాబట్టికే, ఇంకా సాకలైన మా రాజ్యాలు ఇంకా నడుస్తున్నాయి అనుకుంటారు కాబట్టి, ఆ భ్రమలలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళెంబడి ఎవరు లేరు అని. వీళ్ళందరూ సంఘాలు మొత్తం వచ్చినాయి కాబట్టి వాళ్ళకు ఒక ధైర్యం. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా 80% వెళ్ళి వీళ్ళని పంపించాలి, టెంట్ ఉంటే ఉంచొద్దు, దీన్ని డిస్టర్బ్ చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేసి బయట ఒక ప్రచారాన్ని నిజాన్ని నిలబెట్టేందుకు చాలా కష్టమవుతుంది. అబద్ధం ఇట్లా చిన్న దాంతో ఇట్లా వెళ్ళిపోతుంది. ఒక చిన్న ఏదో ఎట్లయితే విషం చుక్క పాలల్లో ఒక కుండెడు పాలల్లో వేస్తే ఎట్లా విషం అవుతుందో అట్లా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవం పచ్చి నిజము, ఒక పచ్చి బాలెంత 2 నెలల పాప సంకల పెట్టుకొని ఉన్న పాప, ఆమె కూడా చెప్తున్నది, మొన్న కూడా ఇదే చెప్పింది, కాల్తోని తన్నిండు అని చెప్తుంటే తన్నలేదు అని చెప్పి తననే అబద్ధం చేసేటట్టుగా చేస్తే మధుసూదన్ రెడ్డికి అమ్మనికి ఏమైనా గెట్టు పంచాయతీ కూడా పంచాయతీ ఉందా? మీ భూమి పక్కకు వాళ్ళ భూమి ఉందా? మీ భూమే లేదు. మీ ఇంటి పక్కకు వాళ్ళ ఇల్లు ఏమైనా ఉన్నదా? నీకు ఆయనకి ఏమైనా ఉన్నదా? చిన్నప్పుడు మీరు క్లాస్మేట్లేం కాదు కదా. ఇక చూడుర్రి, ఊరోళ్ళు కనుక పెద్దోళ్ళు తాత నాయనమ్మ ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే పెద్దోళ్ళ పేర్లు తెలుస్తాయి. వీళ్ళ పేర్లు వాళ్ళకి తెలియకపోయినా కానీ కులం అయితే తెలుస్తుంది కదా. నీ వేళ్ళతోని వాళ్ళకు ఏమైనా గెట్టు పంచాయతీ గోడ పంచాయతీ ఉన్నదా? ఉంటే కులం పంచాయతీ ఉండొచ్చు, అంతేగాని ఏం పంచాయతీ లేదు కదా. లేకుంటే నువ్వే కొట్టినావు, నువ్వే చంపినావు అని ఎందుకు చెప్తారు?
పోనీ తనకు బిడ్డ పేరు మీద అమ్మ నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్పు, చచ్చిపోయిన బిడ్డ మీద ఒట్టేసి చెప్పు, మసోన్ రెడ్డి అంటోడే కాలుతుందని వినలేదా? అంతే కదమ్మా, నీ బిడ్డ మీద ప్రమాణం చేసి సమాజం చూడండి. రేవంత్ రెడ్డి ఉన్నదాన్ని లేని దాన్ని ఎట్లా దుష్ప్రచారం చేసి పోలీసు వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి ఎట్లా అబద్ధంగా చిత్రీకరించి వీళ్ళని తప్పులు పట్టేసే ప్రయత్నం చేస్తుండు కదా. అరే పిల్లల మీద ఒట్లేసి మీకు అబద్ధం చెప్పేటువంటి కుసంస్కారాలు సంస్కారం మీకు ఉండొచ్చు, కానీ ఇట్లా పేద పిల్లలు చెప్పరు. మాదిగ రేవంత్ రెడ్డి, రజాకార్ రేవంత్ రెడ్డి, నేను మాదిగ బిడ్డను, మాదిగోళ్ళే, నేను నా రాజకీయ భవిష్యత్తే మాదిగోళ్ళతో తయారని చెప్పినావు కదా. ఈ ఒక మాదిగ తల్లి ఇక్కడ 2 నెలల చనుబాలు తాగేటువంటి పసి గుడ్డును చంపుకున్నటువంటి ఒక బిడ్డ అడుగుతుంది ఇక్కడ 4 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేసుకుంటూ అడుగుతున్నది. ఏడ చచ్చినావు, ఏం చేస్తున్నావు? నీ సుట్టపోళ్ళను కాపాడుతందుకు మొత్తం తెలంగాణ పరువు మొత్తం ప్రపంచానికి పరువు తీస్తున్నావు. కాలుతోందంతాడే ఇన్ని జరిగినాక కూడా ఇంకా మీరు అబద్ధాలు ప్రచారం చేసుడు, వాళ్ళని తప్పులు పట్టించే ప్రయత్నం చేసుడు, ఇదంతా ఎక్కడ దుర్మార్గం ఇది? ఒట్టిగా వాళ్ళ పాపం ఏదో రేకుల ఇళ్ళల్లో అది ఉంటే గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోయే ఇల్లట వాళ్ళది. పేదరికంలో కాదు. ఇప్పుడు వీళ్ళ కేసు తీసుకోలేదు, ఫస్ట్ వీళ్ళ మీద పెట్టిన కేసు 118(2) నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. అంతే కదా, సెక్షన్ నాన్ బెయిలబుల్ పెట్టిరు కదా. అసలు పోలీసు వాళ్ళు దరఖాస్తు ఎవరు మొదలు తీసుకుంటే వాళ్ళకి వస్తుంది కదా. 100కి ఎవరు ఫోన్ చేసిరు తీరి, ఏ నంబర్కి వెళ్ళి 100కు ఫోన్ వచ్చింది తీ. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, 100కు ఫోన్ ఎవరు చేసిండ్రు, వీళ్ళ నెంబర్కి వెళ్ళి ఫోన్ వచ్చింది. ఉంటుంది కదా, నీకు రికార్డు ఉంటుంది కదా. ఎక్కడెక్కడ పొక్కల వన్న నక్సలైట్లను దొరకబడుతున్నారు కదా. ఇప్పుడు తీయి ఎవరు 100కు ఎవరు ఫోన్ చేసిరు అంటే ఎవరు కంప్లైంట్ తీసుకోవాలి నువ్వు? వీళ్ళ కంప్లైంట్ తీసుకోకుండా మాజాలు దాగుకుంటా కూర్చొని పోలీస్ స్టేషన్లలో ఎందుకు? కేవలం రేవంత్ రెడ్డి సుట్టపోలు అని చెప్పాను వాళ్ళు, అంతే కదా. మరి తర్వాత ఇచ్చిన దాన్ని కూడా తీసి అవతల పడిస్తున్నారు కదా. ఎక్కడన్నా ఏ మాటలన్నా వీళ్ళు అన్నదానికి పొల్లు పోకుంటే ఎక్కడన్నా వీళ్ళు మీ లెక్క ఆర్టిస్టులు కాదు. పుటకో మాట మాట్లాడి ఏసాలు వేసి ఓ రోజు ఒక దగ్గర ఓ రోజు ఒక దగ్గర ఉండేటోళ్ళు కాదు వీళ్ళు. వాళ్ళు వాళ్ళ బిడ్డ చనిపోయిన దానికి తన్నినోనికి వానికి శిక్ష కావాలని చెప్తున్నారు వాళ్ళు. దాన్ని నువ్వు మళ్ళా దాన్ని ఎక్కడో చేసి తిమ్మిని బొమ్మి చేసినట్టుగా మొత్తం కింద వరేస్తే మీద వరేస్తే కింద లెక్క చేసి ఇది ఒక అబద్ధంగా ప్రచారం చేస్తారు కదా. సమాజంలో ఉన్న ప్రతి తల్లి ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఎవరన్నా కానీ పసిగుడ్డు చనిపోతే వాళ్ళ మీద ప్రమాణం తీసుకొని అబద్ధాలు చెప్పేటువంటి అంత దుర్మార్గంగా ఏ తల్లి అని ఉంటుందా చెప్పండి. ఈమె చెప్పేది మౌనిక చెప్పేది పచ్చి నిజం. దాన్ని ఇంకా ఇప్పుడు వాళ్ళు ఇంకేమేం చేస్తారో దానికి సాక్ష్యం డిఎస్పీ ఆల్రెడీ చెప్పిండు కదా. అరే మీరు చదువుకున్న గాడిదలు కదా, వీళ్ళకి పాపం తెలియదు, ఆమె చదువుకోలే కానీ సంస్కారం ఉన్నది, ప్రేమ ఉన్నది. తల్లి ప్రేమ అంటే ఏంటిదో ఉన్నది. సమాజం మొత్తము ఈ రేవంత్ రెడ్డి ఇటువంటి పాలకులను గల్లబట్టి అడగాల్సిన అవసరం ఉన్నది. జనాలు కూడా ఈ జరిగే దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద గట్టి కేసులు పెట్టి అత్యాచారం కింద కేసులు పెట్టి బొక్కల వరేయాలి. వీళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఆడోళ్ళు కొడతారంటే అన్నిటికీ సాక్ష్యం ఏంది? సీసీ కెమెరాలు నువ్వు బయట దిగి ఎందుకు తీయలే? సీసీ కెమెరాలు బయటికి ఎందుకు తీస్తలేవు? తీసేసిరని మేము చెప్తున్నాం, ఆరోపణ చేస్తున్నాం. తను కూడా చెప్తున్నది సీసీ కెమెరాలు ఉన్నాయి కదా తీయమని చెప్పని. తీస్తలేవు అంటేనే సీసీ కెమెరాలు ఆల్రెడీ నువ్వు ఉడవికి సాక్ష్యం లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇలా రిపోర్ట్ కూడా సేమ్ అట్లనే, ఏం దెబ్బ తగలలేదు అని. ఈయననే డాక్టర్ అయ్యి ఈయననే పోస్ట్ మార్టం చేసినట్టు పోలీస్ ఆయన చెప్తున్నాడు. ఈయననే ఘటన చూసినట్టు రాయితో కొట్టిర్రు, కొబ్బరికాయ కొట్టిర్రు 2 రకాలు చెప్తున్నారు. అరే రాయితో కొడితే ఒక తీరుగా చదువుతారు ఆయన. ఇగో రాయి అంటే ఇట్లా షేప్ ఉండదు, దీనికి రాయికి ఇట్లా షేప్ ఏముండదు. కొబ్బరికాయ నున్నగా ఉంటుంది, ఇట్లా షేప్ ఉండదు. తలిగితే ఎక్కడ పొక్కబడు ఏమైనా జరుగుతుంది. ఒకవేళ నిజంగా జరిగితే చూపి ఏ రాయితో కొట్టిరో చూపి. మరి ఏడ దెబ్బ ఎట్లా జరిగినో దాన్ని టెస్ట్కి పంపి, నువ్వు హైదరాబాద్ పంపి, లేదా ఢిల్లీకి పంపి టెస్ట్ పంపి. కొబ్బరికాయ అంటే నున్నగా ఉంటుంది, దాని కథ వేరే ఉంటుంది. ఇది 2తో జరిగిన దెబ్బ కాదు. ఇది ఛాతి మీద కాళ్ళు పెట్టి ఆ కొబ్బరికాయలు తీసేటువంటి ఇనుప రాడుతో కుచ్చి సంపుతా అన్నప్పుడు కాలుతో ఈ చేయితోటే కాళ్ళని ఇట్లా అంటే కింద పడి తలిగింది. ఆ రోజు కూడా అదే చెప్పింది. ఈయన లేనప్పుడు అదే చెప్పింది, వాళ్ళ తల్లి అదే చెప్పింది, వాళ్ళ అక్క అదే చెప్పింది. కొట్టినది ఆత్మరక్షణ అవుతుంది కదా. బరాబర్ వాళ్ళు దీన్ని ఎట్లా చిత్రీకరిస్తారు అంటే వీళ్ళే వాళ్ళ మీద దాడి చేసిండ్రు. వాళ్ళు పాపం అమాయక జీవులు దున్నపోతులు లెక్కున్నారు ఒకడోడలా చూస్తుంటే. ఇలా పానం ఎంత, వీళ్ళ కథ ఎంత. ఒక్క చెయ్యి ఇట్లా అనగబడితే ఇలా 4 కుటుంబం చచ్చిపోతుంది. ఎట్లున్నారు ఓడోడల్లా బగ్గ బలిసి తాగి పన్నట్టున్నారు. ఒక్కొక్కడు ఎట్లున్నారు వానికైతే లివనే వస్తలేదు. పేరేం పేరమ్మా? సర్పంచ్ అయితే ఊకారాం అంటాడు. ఆ కుర్చీ కూలుతుంది అన్నట్టు అనిపించినాడు కూర్చునే కుర్చీ. గట్లున్నారు గీయామాయకులు. గివిలట పోయి కొట్టిరట, వాళ్ళట పడ్డరట, రాయితో దెబ్బ తలిగేదాకా వాళ్ళట చూసుకుంటా కూర్చున్నారట. అరే మాట్లాడేందుకు బుద్ధి ఉండాలి. పోలీస్ ఆఫీసర్లు ఏం పని చేస్తారా మీరు? గింతగానం బానిస్తాం, గింతగానం చెప్పరాజగిరా. ఏం చదువుకున్నారు? మీ భర్తల మధ్య పోయిన సంవత్సరం గొడవలు ఉన్న విషయం ఎస్పీకి ఎందుకు?
ఎస్పీ ఓకే, ఇప్పుడు ఇద్దరు గొడవ పెట్టుకున్నారు గతంలో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అని రాసిండు అందులో. వీళ్ళకి మ్యారేజ్ అయ్యే సంవత్సరం అయిందట. మరి ఆయన ఇంకే మౌనిక పెట్టి ఇంకేం తయారు చేస్తున్నావు నాయన పెద్ద మనిషి. మీ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లల్లా, మీ డీజీపీ డైరెక్షన్లల్లా నువ్వు ఎవరెవరి పేర్లు పెట్టి ఏమేం చేస్తున్నావో ఏందో తెలియదు మాకు. కానీ ఇవన్నీ దొంగ కథలు ఇవన్నీ. ఒకవేళ అయిందనుకో దానికి కేసుకు సంబంధం ఏంది? పాపకు దానికి సంబంధం ఏంది? ఏంది పాప సావుకు దానికేం సంబంధం? కాలుతో దాన్ని చంపిండ్రా నాయన అంటే ఆయనను కాపాడుతందుకు గిన్ని రకాల కథలు ఎందుకు ఆయన అర్థమైతలేదు. మీ ఈ కథలు ఈ యాక్టింగ్లు చేస్తే మీకు ఆస్కార్ అవార్డులు వస్తాయి నీకు, మీ ముఖ్యమంత్రికి. లైన్లో వరుసలో మీరే ఉంటారు మొత్తం ఫస్ట్ 10 దాకా. ఇంకేమో పెట్టిండ్రు రఘువల్ల చాలా ఉన్నాయి ఇందులో, చాలా ఇచ్చిండు. పచ్చి అబద్ధాలు. ఇది చెప్పాలంటే అది ఒక బూత్ కాగితం. డేట్ కూడా ఇచ్చిండు, పలానా డేట్ రోజు ఈ నట ఆమెను కొట్టిండట, ఇది రికార్డులో ఉంది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. అసలు దానికి దీనికి ఏం సంబంధం? కేసుకున్ను ఒకవేళ ఏమన్నా జరగని అరే అట్లా కాదు. ఇప్పుడు హాస్పిటల్ డిశ్చార్జ్ రిపోర్ట్ ఉంది కదా, కాదమ్మా హాస్పిటల్ డిశ్చార్జ్. ఒకవేళ పాప ఆరోగ్యం మంచిగా లేకుంటే హాస్పిటల్లో ఏం చేస్తారు? ఆడనే పెట్టి ట్రీట్మెంట్ చేస్తారు కదా, మందులు గిందులు అంతా అక్కడనే పెట్టిస్తారు కదా, అంతే కదా. డిశ్చార్జ్ చేయరు కదా, అంతేనా? మరి డిశ్చార్జ్ చేసిరంటేనే పిల్ల బాగున్నట్టే కదా. అది మంచిగా ఉన్నదంటే మొక్కు తీర్చుకుంటుంది కదా. వీళ్ళు ఆడిపోయింది. ఈ దున్నపోతు గాడిదలకు గాయంతో కూడా అర్థం కాకపోతే ఇట్లా ప్రజలకి ఇట్లా చెప్తే ప్రజలు నమ్ముతారు. ప్రజలు పిచ్చోళ్ళ ఏమన్నా అవలగాల దమాకలేదా ప్రజలకు? వాళ్ళు అట్లా చెప్పి ఏది పడితే అది పోలీసు ఓడిస్తే, ముఖ్యమంత్రి ఏది పడితే అది రాస్తే నమ్మేటది పబ్లిక్ ఏమైనా పాగలగల్లా? తప్పు ఇది. రేవంత్ రెడ్డి గారు మీరు ఎంత చేస్తే దానికి మేము కూడా ఇక్కడ ఏం ఊకోలేదు. నువ్వు ఇక్కడ టెంట్ తీస్తే ఎట్లెట్లా ఏ రకాలుగా మేము జనాలకు తీసుకుపోవాలో అన్ని రకాలుగా వాస్తవాలు తీసుకుపోతాం మేమని చెప్పదలుచుకున్నాం. ఎవరు? అరే శ్వేత మాట్లాడు కుర్తు నుంచి. సో తను మాట్లాడతారు. అసలు ఇక్కడికి వచ్చినాక అసలు ఏం మాట్లాడాలనో కూడా అర్థం కావట్లేదు. ఒక 50 సంవత్సరాల కిందట తెలంగాణ సాయుధ పోరాట యోధురాలైన ఐలమ్మ ఏ కష్టాలైతే దొరల చేతిలో పడిందో ఇప్పుడు అవే కష్టాలు నా చెల్లె మౌనిక పడుతుంది. అసలు ఏం జరుగుతుంది సభ్య సమాజంలో? మహిళలను లా అనే పదం యూజ్ చేసి వాడడం అనేది ఎంతవరకు కరెక్టు? మొదటి నుండి వస్తే చాలా అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఈమె ఒక 2 నెలల పాపను గుడికి, అంటే వాళ్ళ జాతర జరుగుతుంది, తీసుకెళ్ళింది. ఆ పాప ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం మొత్తం వెళ్ళిండ్రు. దర్శనానికి వెళ్తే 100 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేయడం ఎక్కడిది? అసలు దేనికి ఇవ్వాలి? ఇవ్వను, మాకు టోకెన్లు ఇవ్వండి అని అడిగిండ్రు. టోకెన్లు అడుగుతున్నావు, నువ్వు తక్కువ కుల జాతి అని అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే అడిగిండ్రో తక్కువ కుల జాతి అంటే నీకు ఆడ జాతితో ఏం పని, కులంతో ఏం పని? దేవుడి దర్శనానికి కులం ఎందుకు? ఇక్కడ కులం కాదు కదా, దేవుడే రప్పించుకుంటున్నాడు దర్శనానికి. మీరెవరు కులాన్ని గురించి మాట్లాడడానికి? నువ్వు తక్కువ జాతిలో మాదిగ జాతిలో పుట్టిన దానివే ఈ రకంగా ఆ రకంగా అని ఒక మహిళను ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇది జరిగింది, ఇట్లా అవమానం మాకు జరిగిందని తన భర్తకు చెప్పుకుంటే వాళ్ళ తల్లి, ఆ భర్త అయితే ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి కొబ్బరికాయల రూమ్లో ఆ అబ్బాయిని కొట్టడం. అదేంటి, కొబ్బరికాయలు తీసే రాడ్డుని ఆయన కడుపులో గుచ్చబోతుంటే ఆయన కాలుతో నెట్టేయడం వల్ల ఆయన తలకు తాకింది. రాయితో కొట్టిండు అని అంటున్నాడు. కొబ్బరికాయల రూమ్లో రాయి ఎందుకు ఉంటుంది? అసలు కొబ్బరికాయలే ఉంటాయి కదా. మరి కొబ్బరికాయలు కొట్టినప్పుడు మరి రాయి తగిలిందంటే ఆడ సీసీ కెమెరా ఉన్నదా? మీరు చూసిండ్రు ఎవరైనా సాక్ష్యంగా? అది లేదు. ఆ పాప తన పాపను పట్టుకొనే బయట ఉన్నది. నా భర్తను కొట్టకండి అని ఆమె వేడుకుంటుంది. అసలు పాపే తీసుకురాలేదు అని మాట్లాడుతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. అసలు ఎంతవరకు ఇది అని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కూడా మహిళలే ఉన్నారు, కానిస్టేబుల్స్. మాది కంప్లైంట్ తీసుకోమంటే కూడా తీసుకోలేదు. ఒక సాటి మహిళ కూడా ఈ యొక్క బాలింతైనటువంటి ఒక ఆడపిల్ల తన పాపను భర్త పరిస్థితి ఇట్లా ఉంది, మాకు ఇట్లా అన్యాయం జరిగిందని పోతే కూడా వాళ్ళు కేసు తీసుకోవడానికి కూడా ముందుకు రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రోజు ఐలమ్మ కుటుంబం మీద కూడా ఇలాంటి దాడియే జరిగింది. మళ్ళీ 2026లో కూడా మళ్ళీ మా రజక కులస్తుల మీద ఇలాంటి దాడులే జరుగుతున్నాయి. అసలు ఎందుకు రజకులను అంత చిన్న చూపు ఎందుకు? చాకల ఐలమ్మ అని చెప్పి ఊరు వాడాలని విగ్రహాలు పెట్టుకొని జయంతులు వర్ధంతులు మీరు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ఎందుకు చాకల కులస్తుల్లో పుట్టినటువంటి మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? మహిళలంటే ఎందుకు అంత చిన్న చూపా మీకు? మా ఓట్లు మీకు కావాలి, మేము ఇళ్ళలో పని చేయాలి, మేము ఇస్త్రీ చేసే బట్టలు మీరు వేసుకుంటారు, మీ ఇళ్ళలో శుభకార్యాలకు మేము రావాలి, మేము ముందుండాలి,
మేము కాళ్ళకు పసుపు పెట్టాలంటారు, పోలు పోయాలంటారు, అన్నిటికీ మేము కావాలి. లాస్ట్కి వచ్చేసరికి మీరు చాకలోళ్ళు, తక్కువ జాతి వాళ్ళు అని మమ్మల్ని విమర్శిస్తారు. తక్కువ జాతి ఏంటిది, ఎక్కువ జాతి ఏంటి? మనిషి పుట్టికే పెద్ద గొప్ప జాతి. మనం మనిషిగా పుట్టిన వెంటనే పెద్ద గొప్ప. దాంట్లో తక్కువ చిన్న పెద్ద ఏంటిది ఇవన్నీ? నేను ఇవాళ ఒక ఆడబిడ్డగా, నా చెల్లికి ఒక ఆడబిడ్డగా, ఒక అక్కగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈమెకు అన్యాయం జరిగింది మౌనికకు. దాని మీద నేను మాట్లాడడానికి వచ్చిన. ఏ సర్పంచ్ అయితే ఒక బూత్ మాటలు, పదజాలం, అంటే ఒక ఆడపిల్లను ఎలాంటి మాటలు అయితే అనొద్దో, మహిళలను లా అనే పదాన్ని వాడుకుంటూ నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి అని అన్నారు. అంటే ఎంతవరకు ఆమె ఎట్లాంటిదని నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతావు? మీ అత్త ఈ రకంగానే అని అన్నావు. అంటే వాళ్ళ అత్త గురించి నీకెందుకు, ఆమె గురించి నీకెందుకు, అసలు ఇక్కడ క్యాస్ట్ ఎందుకు, తిట్టడం ఎందుకు? నీకు నిజంగా వాళ్ళు కొట్టినట్టయితే అవి సాక్ష్యాలు ఉన్నాయా నీ దగ్గర? ఆ అబ్బాయి ముఖం చూస్తే కొట్టేంత ఉన్నది ఆయన దగ్గర. ఆయన కొట్టిండని మాట్లాడుతున్నారు. ఆయన కొట్టినట్టు మీరు ప్రూఫ్ చేస్తారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఏ సర్పంచ్ అయితే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడుతూ మాటలు మాట్లాడిండో ఆయన సర్పంచ్ పదవి నుండి తొలగించాలి. అసలు ఎట్లాంటి పదవుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు కొనసాగొద్దు. వీళ్ళ వల్ల ఇవాళ వీళ్ళొక్కలే కాదు, అగ్రకులాలల్లో చాలామంది కూడా మా రజకుల పట్ల చాలా మాటలు మాట్లాడుతూ, మా పట్ల చాలా ఏమంటారు అంటే మమ్మల్ని ఒక చిన్న చూపు చూస్తూ, మమ్మల్ని ఒక వేరే వక్రబుద్ధితోని కూడా చూస్తూ, అంటే మేము ఏ విషయంలో తక్కువ వాళ్ళం కాదు, మేమందరం ఐలమ్మ వారసులం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం ప్రతి ఒక్కరు కూడా ఐలమ్మ వారసులే. ఐలమ్మ ఆనాడు ఎలాంటి పోరాటం అయితే చేసిందో ఇవాళ కూడా అలాంటి పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకొచ్చిండ్రు. కానీ ఎవరైతే ఇలాంటి అఘాయిత్యాలు భవిష్యత్తులో కూడా పాల్పడతారో అలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే ఆయన సర్పంచ్ పదవి నుండి తొలగియాలి. ఏ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఇలాంటి తప్పుడు సమాచారాలను వీళ్ళ మీదకి నెట్టుకుంటూ వాళ్ళ పక్షాన ఉంటుండ్రో వాళ్ళు చేసేది చాలా వరకు అన్యాయమో. ఇప్పటికైనా వాళ్ళని కూడా అసలు తీసేసినా పర్లేదు చెప్పుకుంటూ పోతే. ఎందుకంటే ఒక అమాయకుల మీద ఇన్ని మాటలను నెట్టుకుంటూ వాళ్ళు చేసే తప్పులు వీళ్ళ మీద నెడుతున్నారు. అది చాలా అంటే చాలా వరకు ఖండిస్తున్నాను నేను. దయచేసి ఎవరైనా కానీ భవిష్యత్తులో మళ్ళా రజకుల జోలికి వస్తే ఇలా ఉంటుంది మా పరిమాణం. అంటే రేపు భవిష్యత్తులో మేము ఆడవాళ్ళ జోలికి కానీ మగవాళ్ళ జోలికి పోతే మమ్మల్ని కూడా ఇలాగే దేహశుద్ధి చేస్తారు అనేంత భయం పుట్టే విధంగా మేము న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాము. ఈ చెల్లెకు మేము అండగా ఉంటామని చెప్తున్నా. వీళ్ళకు న్యాయం జరిగేదాకా వీళ్ళు ఏం కోరుకోవట్లేదు, పైసలు అడగట్లేదు, మాకు ఇది కావాలనట్లేదు, ఏది అడగట్లేదు. ఎవరైతే మా పట్ల అన్యాయంగా చేసిండో వాళ్లకు శిక్ష పడాలి, మాకు న్యాయం జరగాలి. వీళ్ళకు న్యాయం జరిగితేనే ఆ చిన్న పసిగుడ్డు ఆమె ఆత్మ శాంతిస్తుంది. అసలు తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేని చిన్న పాపను ఒక కాలుతో దన్నిండు అని అంటే అసలు అతను మనిషి, అసలు ఏమనాలి అతన్ని? ఇలా జరుగుతుంది. అదే మేమే వాళ్ళ అగ్రకులాల వాళ్ళ మీద చేస్తే మమ్మల్ని బతకనిస్తారా? అసలు మమ్మల్ని బ్రతకనిస్తారా? తీసుకుపోయి ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారు కావచ్చు. మరి ఎందుకు మా మీద ఇంకా మీకు? ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మా జోలికి రాకండి. మేము మనుషులమే, మేము మనిషిగా పుట్టినాం. మాదే పెద్ద గొప్ప జాతి. రజకులంటేనే రాజకులం మాది. రజకులను చాకలి కులను, చాకలోని విరాను, చాకలి దానివే అని బూతు మాటలు మాట్లాడకండి. ఐలమ్మని ఎలా అయితే చేతులెత్తి దండం పెట్టుకుంటూ దండలేసి పూలేస్తున్నారో మేమందరం వారసులము. అదే పోరాటాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఎవరైతే వీళ్ళకు అన్యాయం చేసినో వాళ్ళకు శిక్ష పడేదాకా మేము పోరాటం కొనసాగిస్తాము. నేనైతే దయచేసి అదొకటే కోరుకుంటున్నా, వీళ్ళకి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా వీళ్ళకి నేను అండగా నిలబడతాను.